మోసం అంటే మోసమైపోయింది పోరి. నౌకర్లత్తే నాశపడితే అసలు కేసరి వచ్చింది. నిజం చెప్తున్నా, అసలు ప్రభుత్వం మారితే మన తెలంగాణ గీతీర్ల గోసపడుతుందని అస్సలు అనుకోలే. మన నిరుద్యోగుల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరమైపోయింది. నౌకర్ల కోసం రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులు. నిరుద్యోగులేంది రోడ్డు మీద ఎవ్వరు కనబడ్డా వాళ్ళని అరెస్టు చేస్తురు. ఇంత ఘోరమైన పాలన ఎన్నడంటే ఎన్నడు చూడలే. ఈ మాట నాది కాదు, జనాలే చెప్తురు. అగో చూడురా అసలు ఏమైతుందో మన రాష్ట్రంలో. సుశీరా, ఇప్పుడు మన తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఇది. పోస్టులు ఎక్కువ పెట్టుర్రి, పెద్ద డిఎస్ ఎయ్యుర్రన్నందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పిర్రు. కొలువుల కోసం తరలాడుతున్న తెలంగాణ బిడ్డల మీద ప్రభుత్వం ప్రతాపం చూయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి పెట్టిరు కదా నిరుద్యోగులు. మేం కామ్గా చేసుకుంటాం, మా బాధ చెప్పుకుంటామని ముందుగానే చెప్పిరు. కానీ వాళ్ళ నిరసన కూడా చేయనీయలేదోళ్ళ, ఎక్కడికక్కడ ఆపిరు, అరెస్టులు చేసిరు. అగ చూడు ఎంత ఘోరం ఉన్నదో పరిస్థితి. మాకు ప్రభుత్వం భయపడి ఇంతమంది పోలీసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఎందుకు ఇంత నిర్బంధం? మమ్మల్ని ఎక్కడికక్కడికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మా హామీలు నెరవేర్చండి. మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్ ని ఆపుతుంది. అసలు ప్రభుత్వం వచ్చిన కొత్తల్నే రేవంత్ సార్ ఏమన్నాడోలా, కంచెల పాలన కాదు ఇది ప్రజాపాలన, కంచెల గించెలు దీయించిన ఎవరన్నా రావచ్చు మాట్లాడుకోవచ్చని అన్నాడా లేదా? అవన్నీ ఉత్తరం ముచ్చటని తేలిపోయినాయి. మాటల కోటి చేతుల కోటని అందరికి సమజైంది. ఎక్కడికక్కడ కంచెలు పెట్టిరు, రోడ్డు మీద ఎవరన్నా కనబడ పాపం అరెస్టులు చేస్తురు. నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా, సార్ తీసుకొచ్చింది సార్. నా బైక్ ఆడ ఉంది, రోడ్ మీద ఉంది సార్ బైక్. సార్ బైక్ నేను ఇడలేదు సార్, ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది. నాకు బయటికి పోతున్నా, బయటికి పోయే వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టుకోవద్దురు. ఇదేం పద్ధతి అండి? రేవంత్ అన్న ప్రజాపాలన అన్నాడు. ఈ ప్రజాపాలన ఇట్లా నడుస్తుందా? మీరే ఎక్కడ మేమేమన్నా మిమ్మల్ని ఇదేనా వ్యవస్థ? ఇట్లానే ఉంటుందా? ఇట్లానే ఉంటుందా చెప్పండి మీరు. చూపెట్టినా ఐడి కార్డు చూపెట్టినా, నేను ఐడి కార్డు చూపెట్టినా ఇష్యూ అవార్డు చేస్తాను సార్. నా పనిలో నేను వెళ్తాను సార్. దయచేసి ఇష్యూ చేయకండి. నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్. నా పనిలో నేను వెళ్తాను. నేను పంపించే టైంకి మేము ఖచ్చితంగా నా పనిలో నేను వెళ్తానా? మీకు ఏ రైట్ ఉంది సార్? నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా. ఎట్లా గల్లెట్లా పడతా సార్ మీరు? ఆఖరికి ఈ రైతును కూడా అరెస్ట్ చేసే పని పెట్టుకున్నారు. ఈయన ఏదో పని మీద బయటకు వస్తే పోలీసులు ఈయనను కూడా ఆగబట్టిరు. నేను ధర్నాకి రాలేదు సార్. ధర్నాకి రాకుండా సార్ నేను ఖాళీది మాట్లాడడానికి వచ్చినా సార్. మా కొడుకుది సార్ రాలేదు సార్. నేను ధర్నాకి రాలేదంటే సార్ ఎందుకు మమ్మల్ని పట్టుకుపోయి అడిగోగలుగుతారు? అంటే మరి రైతు, నేను మరి రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా రావద్దా? ఇక వీళ్ళదైతే ఇంకా ఘోరం. ఆలుమగల్ రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే పోలీసు వాళ్ళు ఆపి ఫోన్ తీసుకొని నీ వాట్సాప్ చూయించు, మెసేజ్లు చూయించు అనుకుంటా రుబాబ్ చేసిరట. ఓ నీ ఆలుమగల్ రోడ్డు మీద పోయిన పాపమేనా? ప్రభుత్వం వచ్చినాక ఎట్లా పట్టుకొస్తారు అలా కూర్చున్న మేము ఫోన్ కూడా ఇప్పుడే ఫోటో ఫోన్ ఓపెన్ చేసిన వాట్సాప్ కూడా లేదా మేడం ఎండ కొడుతున్నా వాళ్ళు
అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేర్చలేదా ఈ ప్రభుత్వంలో? అంటే రోడ్డు మీద పోవద్దా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ప్రభుత్వంలో? మంచిగా నిలదీసిరు అంతే కదా, లేకుంటే ఎందువల్ల? అసలు ఎలక్షన్లకు ముందేమో నిరుద్యోగులతోని బస్సు యాత్రలు, ఈ యాత్రలు, ఆ యాత్రలను చేయించిరు. షేయి పార్టీ కోటెత్తే మస్తు నౌకర్లు వస్తాయి, లక్షల మందికి కొలువులు ఇస్తామని చెప్పిరు. మరి చెప్పిన మాట ఎటు వాయ రేవంత్ సారు అని అడిగినందుకు ఇగో రోడ్ల మీద గిట్ల గోసవుచ్చుకున్నారు. గ్రూప్ పోస్టులు పెంచాలని, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను తీవ్రంగా పెంచాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెక్రటరీ ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ, మా ప్రభుత్వం, మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ నిరుద్యోగులు రోడ్డు మీద కనబడితే గిట్లా చేస్తురు కదా, గదే ఆంధ్ర నుంచి వస్తున్న చంద్రబాబు కోసం చూడురి ఏ తీర్ల స్వాగతాలు చెప్తురు. పట్నం నిండా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు చంద్రాల సార్ రాక కోసం. ఎవరి పాలన అయితే అద్దనుకున్నామో ఆ మనిషికేమో గిట్ల స్వాగతాలు చెప్తురు. ఎవరి కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నిరుద్యోగులనేమో గిట్ల సతాయిస్తురు. ఇది ఎక్కడ న్యాయం, ఇదేం ప్రభుత్వం అని తెలంగాణ యువకులు గరమైతురు కాదా? మరి 10 ఏళ్లలో ఎన్నడన్నా మన తెలంగాణలో గిసోంటి లాఠీ చార్జీలు చూసినామా? ఇసోంటి అరెస్టులు ఎన్నడన్నా జరిగినాయి? అసలు పోస్టులు ఎక్కువ పెట్టురు సార్లు రేవంత్ సార్ కు బాధ చెప్పుకుంటామన్న పాపానికి గిట్ల చేయవచ్చునా? ఓ దిక్కు జనాలు గింత తండ్లాడుతుంటే ఇంకో దిక్కు రేవంత్ సార్ ఏమో అర్ధరాత్రి పార్టీలో షరీకులు చేయించుకుని ఎగురం పెట్టుకున్నాడు. అంటే సారు వారికి పాలన కంటే కూడా పార్టీలో చేర్పించుకున్నాడు. వేరే పార్టీ లీడర్లను ఏ పార్టీలో గుంజి కడవాలి. అప్పుడు ఇదే పని పెట్టుకున్నట్టున్నది అని అంటున్నారు పబ్లిక్.